ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిరోజు ఏదో ఒక దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రతిరోజు ఏదో ఒక దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని ఇప్పుడు బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని, అమరావతి నిర్మాణం గురించి అడిగినా సమాధానం లేదని అన్నారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు అనేక సార్లు చెప్పారని, 2019లో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదన్నారు. అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారని, చంద్రబాబు బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారని, నచ్చినోళ్లకు కాంట్రాక్టర్లు ఇచ్చి ప్రాజెక్ట్ నాశనం చేశారని అన్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు పంగనామాలు పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు కోటలు దాటాయని, ఉచితం పేరుతో మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసమే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారని ఆరోపించారు. తిరిగి ఏంటి అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు. మంచోడు ఆయన ఏమడిగాడు, ఏమంటే మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తానో, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే, నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు, నువ్వు ఉంటే అమరావతిలో? ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని, ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట, 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్కు? ఎర్రబుక్కులో రాసుకున్నాయని ఈ దొంగ కేసులన్నీ. అందరికీ చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. సరే పోన్లే. పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, పోలవరం నాశనం చేసిందేమో ఆయన. అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016లో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని, వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో, డ్యామ్ ట్రాన్స్ట్రాయల్లో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకు నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది. కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా, గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మాణం చేయకుండా, ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేస్తారు? కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఏమవుతుంది? ఊళ్ళు మునిగిపోతాయి కదా. పోనీ డైవర్షన్ ఛానల్ ఇచ్చారా? స్పిల్వే అవ్వలేదు, డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే సైమల్టేనియస్ గా అప్పర్ కాఫర్ డ్యామ్, డయాఫ్రామ్ వాల్, లోవర్ కాఫర్ డ్యామ్, స్పిల్వే మొత్తం అన్ని ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా. కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది, ఎవడో ఇంజనీర్ చెప్పాడు, సార్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి, మరి నది వెళ్దు కదా అంటే, అయితే మధ్యలో